Okay, I think audio and video both are okay. Okay, especially students who are in the online. I think majority of the students are old students. Is there any people who are from non-target academy? టార్గెట్ అకాడమీ నుంచి కాకుండా ఎనీ అదర్ స్టూడెంట్స్ ఆన్లైన్లో ఉన్నారా? ఉంటే ప్లీజ్ రెస్పాండ్, లేకపోతే ఓకే. శ్రీకావ్య, లిఖిత, ఓకే. Yeah, I think some of the people are completely new to our institute. Majority of the people are old students. So this class is completely for introduction of the batch. First of all, let me discuss about this batch. Then let us talk about myself and yourself. Okay? Yeah. This batch is commencing on 3rd of January 2024. Before that, I wish you very happy new year. So this batch is meant for CMA Inter Group 1 for June 2024. I hope you have cleared your CMA foundation or else you completed your BCom. So CMA Inter Group 1 ఎగ్జామ్ జూన్ 2024లో రాసే వాళ్ళ కోసం ఈ బ్యాచ్. జనరల్లీ ఇన్ అదర్ ఇన్స్టిట్యూట్స్ దే విల్ టేక్ అడ్మిషన్ నౌ, బట్ స్టూడెంట్స్ విల్ రైట్ దేర్ అటెంప్ట్ ఆన్ December 2024. They will skip their June attempt. But in our institute, we don't do that. We don't want to waste student time. Of course we can do that. అలా చేస్తే మేబీ రెవెన్యూ పరంగా ఎక్కువ రెవెన్యూ వస్తుంది, బట్ స్టూడెంట్ టైం వేస్ట్ అవుతుంది. సో ఫర్ దట్ పర్పస్ అవర్ మెయిన్ ప్రయారిటీ ఈస్ టు డోంట్ వేస్ట్ టైమ్ ఆఫ్ స్టూడెంట్. అట్ ది సేమ్ టైం అట్లీస్ట్ స్టూడెంట్ వన్ గ్రూప్ అయినా క్వాలిఫై అవ్వాలి మన దగ్గర. దట్ ఈస్ అవర్ మెయిన్ మోటో. సో ఏవైతే ఇంటెన్షన్స్ ఉన్నాయో, ఇంటెన్షన్స్ ఆర్ వెరీ ఫెయిర్ అండ్ సార్ నో సార్ ఐ వాంట్ టు కోచింగ్ ఫర్ గ్రూప్ 2 సార్. గ్రూప్ 2 కోచింగ్ అవైలబుల్ సార్, సపరేట్ బ్యాచ్ ఉంటుంది దాన్ని. యాజ్ ఆఫ్ నో గ్రూప్ 1 కోచింగ్ ఇన్ గుంటూరు అండ్ గ్రూప్ 2 కోచింగ్ ఇన్ హైదరాబాద్. సో ఫస్ట్ ఒక 20 minutes వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూట్ అని మాట్లాడుకుందాం. ఆఫ్టర్ దట్ సెకండ్ సెగ్మెంట్లో నా గురించి మాట్లాడతా, థర్డ్ సెగ్మెంట్లో నా సబ్జెక్టు గురించి మాట్లాడతా. సార్ ఆల్రెడీ మార్కెట్లో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్, దెన్ వై ఓన్లీ టార్గెట్ అకాడమీ? వై ఐ హ్యావ్ టు చూస్ టార్గెట్ అకాడమీ rather than so-called institutes? So I will tell you the major changes because I had experiences in 2 to 3 institutes. First and foremost, for example, ఒక స్టూడెంట్ ఈ ప్రజెంట్ ఉన్నటువంటి ఈ సోషల్ మీడియా ఎరాలో అవ్వచ్చు ఆర్ ఈ టెక్నాలజీ ఎరాలో అవ్వచ్చు, మన స్టూడెంట్ని కూర్చోబెట్టి కంటిన్యూస్గా మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 9:30 వరకు ఆర్ మార్నింగ్ 7 నుంచి నైట్ 8-9 వరకు కంటిన్యూస్గా కూర్చోబెట్టి ఆ క్లాస్ రూమ్లో 2-3 ఇన్ఛార్జీలను పెట్టి క్లాస్ వినకపోతే వాడికి పనిష్మెంట్ ఇచ్చి, ఇలా ఒక హ్యూమన్ బీయింగ్ని, ఒక స్టూడెంట్ని ఒక మెషిన్లా మార్చేసి, వాడిని మెకానికల్గా మార్చేసి
ఏదైతే బుక్ ఇచ్చారో ఆ బుక్ మొత్తం వాడిని బైహార్ట్ చేయించేసి అలా చేస్తే స్టూడెంట్కి నాలెడ్జ్ వస్తుంది సార్, డెఫినెట్లీ క్వాలిఫై అవుతాడు. బట్ అది బుకిష్ నాలెడ్జ్ అవుతుంది, ప్రాక్టికల్ లైఫ్లో సక్సెస్ అవ్వలేడు. అలా చేసినా సరే అందరూ సక్సెస్ అవ్వరు, గ్యారంటీ చెప్పగలను. స్టూడెంట్ స్ట్రెస్ ఫీల్ అవుతాడు. సో మన దగ్గర ఆఫ్ కోర్స్ we will follow some rules and regulations, we have some norms, but స్టూడెంట్ని అంత స్ట్రెస్ చేయమండి. ఆల్రెడీ మన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఓల్డ్ స్టూడెంట్స్కి తెలుసు. మరీ లిమిట్ క్రాస్ చేస్తే కనుక డెఫినెట్లీ we will take action, but unless and until we don't disturb the student, we will give some amount of freedom. స్టూడెంట్కి కొంచెం ఫ్రీడమ్ ఇస్తాం. అండ్ క్లాస్ జరిగేటప్పుడు ఇన్ అదర్ ఇన్స్టిట్యూట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ జరుగుతూ ఉంది, నీకు ఒక పాయింట్ అర్థం కాల, అక్కడ అదర్ ఇన్స్టిట్యూట్స్లో ఏం జరుగుతుందంటే ఆ క్లాస్ అయిపోయిన తర్వాత ఆ ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు కూడా ఆయన మిమ్మల్ని కలవడు. ఒకవేళ కలిసినా సరే క్లాస్ మొత్తం అయిపోయింది, నీకు డౌట్ వచ్చింది మిడ్ ఆఫ్ ది క్లాస్లో, డెఫినెట్లీ నీకు ఆ నెక్స్ట్ కాన్సెప్ట్ కూడా క్లారిటీ రాదు. బట్ మన దగ్గర ఆల్మోస్ట్ అప్ టు మై నాలెడ్జ్ స్టూడెంట్కి డౌట్ వచ్చినప్పుడు క్లాస్ ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్నా డౌట్ అడగచ్చు. అన్లెస్ కొన్ని చాప్టర్స్ ఉంటాయి ఫ్లో మిస్ అవ్వకూడదు కాబట్టి అక్కడ వద్దని చెప్తారు, కానీ మెజారిటీ 90% ఆఫ్ ది కేసెస్లో స్టూడెంట్ కెన్ ఆస్క్ దేర్ డౌట్స్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫియర్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ అదర్ ఎమోషన్స్. ఎప్పుడైతే నీకు ఫ్యాకల్టీకి స్టూడెంట్కి ఆ రిలేషన్ ఆ ర్యాపో లేదో డెఫినెట్లీ స్టూడెంట్ మే ఫీల్ నాట్ దట్ మచ్ కంఫర్టబుల్. But in Target Academy, I can assure that definitely faculty-student relation ఉంటుంది. మిగతా ఇన్స్టిట్యూట్స్లో అది ఉండదండి. ఫ్యాకల్టీ జాబ్ వస్తారు, క్లాస్ చెప్తారు, వెళ్ళిపోతారు, డౌట్స్ కూడా వాళ్ళకి సంబంధం లేదు. బట్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ డెఫినెట్లీ నాట్ ఓన్లీ టీచింగ్ సార్, క్లాస్ చెప్పడంతో పాటు సమ్ టైమ్స్ ఏదైనా అకాడమిక్గా ప్రాబ్లం ఏదైనా ఉన్నా మాకు ఇన్ఫార్మ్ చేస్తే త్రూ అస్ మేము మేనేజ్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తాం. ఐఎమ్ గివింగ్ యూ అన్ ఎగ్జాంపుల్ టు వాట్ ఎక్స్టెంట్ పార్టిసిపేషన్ ఆఫ్ ఫ్యాకల్టీస్. కొన్నిసార్లు స్టూడెంట్ క్లాసులో డౌట్ అడగలేడు, మేబీ వాడు నాలా ఇంట్రోవర్ట్ అయి ఉండొచ్చు, నాలా ఇన్నోసెంట్ అయి ఉండొచ్చు, లేదా కొన్నిసార్లు ఎందుకులే క్లాస్ని డిస్టర్బ్ చేద్దాం అని ఫీల్ ఉండొచ్చు. అలాంటప్పుడు స్టూడెంట్ డైరెక్ట్గా ఆ కన్సర్న్డ్ ఫ్యాకల్టీకి తన డౌట్ని మెసేజ్ చేస్తే వాట్సాప్లో డెఫినెట్లీ దే విల్ గివ్ రిప్లై. లాస్ట్ టైం రీసెంట్గా ఎగ్జామ్స్ రాశారు, అంటే మీ సీనియర్స్ వాళ్ళు గ్రూప్ 2 రాశారు. వాళ్ళ ఎగ్జామ్స్ టైంలో నాకు నైట్ 11:30కి మెసేజ్ చేస్తాడు, సరే డౌట్ అండి అని. ఆ టైంలో నేను రిప్లై ఇచ్చేవాడిని వీలు ఉంటే, లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఇచ్చేవాడిని వాడు డౌట్గా ఆన్సర్. సో అంత ఫ్రీడమ్ ఉంటుంది సార్. లేదు ఆ ఫోన్లో కమ్యూనికేషన్ క్లారిటీ లేదు అంటే నెక్స్ట్ డే కాలేజ్కి వచ్చిన తర్వాత దెల్ మీట్ అస్ ఇన్ స్టాఫ్ రూమ్, అక్కడ డిస్కస్ చేసేవాళ్ళు. సార్ మనం ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిందే క్వాలిఫై అవుదామని, అంతేగాని బిల్డింగ్ ఎలా ఉంది, ఇంటీరియర్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది అది కాదు కదా క్వాలిఫై అవ్వడానికి. క్వాలిఫై అవ్వాలి అంటే నీకు ఇంపార్టెంట్ మేనేజ్మెంటే కూడా నీకు ఫ్యాకల్టీ ఇంపార్టెంట్. ఎందుకంటే కాన్సెప్ట్ చెప్పేది ఆయనే. నీకు డౌట్స్ అక్కడే డౌట్స్ వస్తాయి, ఆ డౌట్స్ని క్లారిఫై చేసి ఒకే ఒక పర్సన్ తనే, ఎందుకంటే చెప్పింది ఆ పర్సనే కాబట్టి. ఆ క్లారిఫికేషన్ అతనే ఇచ్చాడు అనుకోండి, ఇంకా నీకు మోర్ క్లారిటీ ఉంటుంది.
సో మాకు అలాంటి సిచ్యువేషన్ రాదు, క్లాసులో క్లియర్ అయిపోతుంది. ఇన్ కేస్ క్లాస్లో మిస్ అయితే అవుట్ ఆఫ్ ది క్లాస్, అక్కడ కూడా పాసిబుల్ అవ్వకపోతే మీరు డైరెక్ట్గా కన్సర్న్ ఫ్యాకల్టీతో మీరు మాట్లాడవచ్చు. ఆ ఛాన్స్ రాదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ద ఫ్యాకల్టీస్ విల్ అవైలబుల్ ఇన్ ఇన్స్టిట్యూట్ అండ్ సో మెయిన్ డిఫరెన్స్ అది సార్, ఫస్ట్ డిఫరెన్స్. అండ్ సెకండ్ డిఫరెన్స్, డెఫినెట్లీ అన్ని రోజులు మనవి కాదు సార్. ఏదో ఒక రోజు హెల్త్ బాగాలేకపోవచ్చు, లేదా ఇంట్లో ఫంక్షన్ ఉంది, లేదా ఇంట్లో వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది. ఇలాంటి సినారియోస్ జరిగినప్పుడు డెఫినెట్లీ నువ్వు క్లాస్కి అటెండ్ అవ్వలేవు. ఎదర్ యు ఆర్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ అటెండ్ అవ్వలేవు. మరి ఆ క్లాస్ని ఎలా సార్ వినాలి? మళ్ళీ మనకి ఎవరైనా చెప్పిండి ఎవరు చెప్పరు, మరి ఎలా సార్? బయట ఇన్స్టిట్యూట్స్లో అయితే ఇంకా క్లాస్ పోయింది, ఆ క్లాస్ పోతే నెక్స్ట్ క్లాస్ అర్థం కాదు, ఇంకా చాప్టర్ వదిలేస్తావు. ఇక్కడ అలా కాదు సార్, నేను మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుంది సార్. ఈవెన్ ఈ క్లాస్ కూడా రికార్డ్ అవుతుంది. ఆ రికార్డెడ్ వీడియో అదే రోజు ఈవినింగ్కి మీ యాప్లో పోస్ట్ చేస్తారండి. ఆ యాప్ నీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుంటే మన వాళ్ళు యాక్సెస్ ఇస్తారు. నువ్వు ఆ వీడియోని 100 times చూడొచ్చు సార్. అంటే ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూడొచ్చు, 100 కాదు, ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూడొచ్చు. దెర్ ఈస్ నో సచ్ కైండ్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఆర్ లిమిట్ ఆన్ దట్ వీడియో వాచింగ్. కొన్ని చాప్టర్స్ ఒకసారి చెప్తే అర్థం కావు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒక బీఆర్ఎస్ లాంటి చాప్టర్ ఉందనుకోండి, ఒక్కసారి వింటే అర్థం కాదు, ఇంకోసారి వినాలనిపిస్తుంది. అప్పుడు ఏం చేద్దాం సార్ అంటే, నీ ఫోన్ ఓపెన్ చేసి ఆ కన్సర్న్డ్ బ్యాచ్లో ఫ్యాకల్టీ నేమ్ కొట్టగానే చాప్టర్ లిస్ట్ వచ్చేస్తుంది. ఆ చాప్టర్ అంటే వాచ్ చేయొచ్చు. ఈ ఫెసిలిటీ బయట ఉండదు. ఒకవేళ ఉన్నా వాళ్ళు ఏం చేస్తారంటే లిమిట్ పెడతారు, 1.5 అని. అంటే నేను వీడియోని 1.5 టైమే చూడగలవు, లేదా 2 అంటారు. 2 times అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు వాచ్ చేయాలంటే మళ్ళీ ఆ ఫీజు పే చేయాలి, రెన్యువల్ చేసుకోవాలి. మన దగ్గర అలాంటి ప్రాబ్లం ఏమీ లేదండి. నీకు ఫుల్ ఫెసిలిటీ ఇచ్చేస్తారు వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ లిమిట్. సార్ మరి ఈ లిమిట్ ఎప్పటి వరకు ఇస్తారు సార్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ అటెంప్ట్ రాయలేదు సార్, లేదా రాశాను బట్ క్వాలిఫై అవ్వలేదు, నెక్స్ట్ అటెంప్ట్కి మళ్ళీ నేను ఫీజు పే చేయాలా? అక్కర్లేదు సార్. నో నీడ్ టు పే సింగిల్ ఎన్పి. దే విల్ గివ్ యూ అండ్ దే విల్ కంటిన్యూ దట్ యాక్సెస్ టిల్ యువర్ క్వాలిఫైడ్. నువ్వు నీ గ్రూప్ని క్లియర్ చేసేంత వరకు నీకు యాక్సెస్ ఉంటుంది. నువ్వు ఏ టైంలో అయినా 24/7 ఏ క్లాస్ అయినా, ఏ ఫ్యాకల్టీ లెక్చర్ అయినా నీ మొబైల్ ఫోన్లో నువ్వు వాచ్ చేయొచ్చు వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ కండిషన్స్. ఓకేనా? ఈ ఫెసిలిటీ అదర్ ఇన్స్టిట్యూట్స్లో ఉండదు. ఫస్ట్ పాయింట్ కంటే సెకండ్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, బయట ఇన్స్టిట్యూట్స్లో మెటీరియల్ ఇస్తారు సార్, మనం కూడా మెటీరియల్ ఇస్తామండి. వాళ్ళకి మనకున్న డిఫరెన్స్ ఏంటంటే మనం కలర్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం సార్, బయట వాళ్ళు నార్మల్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు. అసలు కలర్లో ఏముంది సార్? కంటెంట్లో ఉండాలి కదా. ఆఫ్ కోర్స్ కంటెంట్లోనే ఉండాలి. కంటెంట్ వాళ్ళకంటే మనదే బెటర్ అని ప్రూవ్ అవుతుంది ఫ్యూచర్లో. బట్ కలర్ గురించి వస్తే డెఫినెట్లీ సార్, ఈ రోజుల్లో స్టూడెంట్ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, ఇంట్లో టీవీ ఉంది. ఇంత మొత్తం వాడు కలర్ఫుల్గా వాడి లైఫ్ని అంటే స్టూడెంట్ ఖాళీగా ఉన్న ప్రతి టైంలో వాడు ఫోన్ చూస్తాడు, లేదా టీవీ ఆర్ ల్యాప్టాప్ చూస్తాడు. అంత కలర్ఫుల్గా వాడి ఐస్ హ్యాబిట్యూట్ అయిపోయి సడన్గా బుక్ ఓపెన్ చేసి బ్లాక్ అండ్ వైట్ చదవాలంటే ఇంట్రెస్ట్ రాదండి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ ప్రొవైడింగ్ కలర్ మెటీరియల్. అఫ్ కోర్స్ కలర్ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం నాట్ దట్ మచ్ ఈజీ. కలర్ మెటీరియల్ అనేది చాలా కాస్ట్ అవుతుంది సార్. అకౌంట్స్ బుక్ ఒకటి కలర్ మెటీరియల్ ప్రింట్ తీయాలంటే అకౌంట్స్ ఒక్క బుక్తో
మన ఒక బ్యాచ్ మొత్తానికి ఆల్మోస్ట్ బ్లాక్ అండ్ వైట్ ఇచ్చేయచ్చు. చాలా కాస్ట్ ఉంటుంది సార్. ఈవెన్ దో కాస్ట్ ఎక్కువైనప్పటికీ ఫర్ స్టూడెంట్ కన్వీనియన్స్ మనం కలర్ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నేను చెప్పిన ఈ 3 పాయింట్స్ కంటే కూడా 4వ పాయింట్ వెరీ 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 ఇంట్రెస్టింగ్ పాయింట్స్. ఎవరైతే మన ఇన్స్టిట్యూట్లో సిఎంఏ ఇంటర్ ఆర్ సిఏ ఇంటర్ జాయిన్ అవుతారో ఆ స్టూడెంట్స్కి మనం యూఎస్సిఎంఏ ఆర్ ఏసీసీఏ ఈ 2 కోర్సెస్ కోచింగ్ని మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం సార్. యూఎస్సిఎంఏ అంటే ఎలాగైతే ఇప్పుడు మీరు ఇండియాలో చేస్తున్నారో సేమ్ యూఎస్లో. ఏసీసీఏ అనేది ఈక్వల్ టు సిఏ ఇన్ యూకే. ఈ 2 కోర్సెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం సార్. ఓన్లీ యూఎస్సిఎంఏ చేయడానికి ఆల్మోస్ట్ 50,000 to 60,000 అవుతుంది, ఈక్వలెంట్ ఏసీసీఏ కూడా. అండ్ ఆల్మోస్ట్ మీకు ఇక్కడ ఈ 2 కోర్సెస్ కోచింగ్కి 1 lakh ప్లస్ కాస్ట్ అవుతుంది సార్. బట్ వితౌట్ ఎనీ సింగిల్ ఎన్పి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ కోచింగ్, మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. సార్ అది ఎప్పుడు చదవాలి సార్ మేము అంటే అది నీ ఇష్టం సార్. మరి 1 lakh ప్లస్ మీరు ఆపర్చునిటీ కాస్ట్ లూజ్ అవుతున్నారు కదా, ఎందుకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు అంటే దెర్ ఈజ్ ఎ రీజన్ అండ్ లాజిక్. ఎందుకు ఫ్రీ? యాక్చువల్లీ ఈ ఏదైతే ఈ స్కీమ్ ఉందో ఇది రీసెంట్గానే తీసుకొచ్చారు. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ అంటే అందరు స్టూడెంట్స్ నీలా అంత టాలెంటెడ్ అవ్వకపోవచ్చు, కొంతమందికి లక్ ఫేవర్ చేయకపోవచ్చు. ఒకవేళ ఎవరైనా కనుక సిఎంఏ ఇండియాలో కొంచెం అటు ఇటు అయితే సో వాళ్ళకి బ్యాక్ ఎండ్లో యూఎస్సిఎంఏ ఉంది, ఏసీసీఏ ఉంది. అంటే ద మెయిన్ మోటో ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈస్ అట్లీస్ట్ స్టూడెంట్ షుడ్ గెట్ 1 క్వాలిఫికేషన్ ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూట్. మన దగ్గర ఒక స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత మనల్ని నమ్మి వాడు వెళ్ళేలోకి అట్లీస్ట్ వాడి చేత ఒక క్వాలిఫికేషన్ పెట్టాలి. దట్ మే బీ ఇండియన్ సిఎంఏ ఆర్ యూఎస్సిఎంఏ ఆర్ ఏసీసీఏ. దట్స్ వై వీఆర్ లూజింగ్ ఆపర్చునిటీ కాస్ట్. Okay, yeah. So these are the 4 main points which differentiates our institute from other people. Okay na? Yeah. Next, myself Verma, almost 5+ years ఈ ఫీల్డ్లో ఉన్నా. ఆల్మోస్ట్ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ టార్గెట్ అకాడమీ ఇక్కడే ఉన్నాను సార్. సో నేను చెప్పే సబ్జెక్ట్స్ సిఎంఏ ఇంటర్ గ్రూప్ 1లో అకౌంట్స్ అండ్ గ్రూప్ 2లో అకౌంట్స్, అలానే సిఏ ఇంటర్ గ్రూప్ 1లో అకౌంట్స్, గ్రూప్ 2లో అకౌంట్స్ తీసేశారు, గ్రూప్ 1లో అకౌంట్స్. అలానే యూఎస్సిఎంఏలో స్మాల్ పోర్షన్ రిలేటెడ్ టు అకౌంట్స్. అట్ ది సేమ్ టైం ఏసీసీఏలో రిలేటెడ్ టు అకౌంట్స్ ఎఫ్ఆర్ పేపర్ అండ్ సిఎంఏ ఫైనల్లో ఎఫ్ఆర్ పేపర్. సో మెయిన్ ఆర్ కోర్ సబ్జెక్ట్ ఈస్ అకౌంట్స్ అండి. లాలో ఒక 1 యాక్ట్, సిఏ ఇంటర్లో ఫెమా యాక్ట్ చెప్తాను, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. సిఎంఏ ఇంటర్లో ఒక 2 to 3 యాక్ట్స్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ లాస్, పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. సో మెయిన్ అవర్ సబ్జెక్ట్, కోర్ సబ్జెక్ట్ ఈజ్ అకౌంట్స్ అండ్. సో కమింగ్ టు మీ, సో మై వే ఆఫ్ టీచింగ్ స్టైల్ మన ఓల్డ్ ఉన్న పీపుల్కి తెలుసు, బట్ న్యూ స్టూడెంట్స్కి తెలియదు. యాక్చువల్లీ స్టూడెంట్కి మనం క్లాస్ చెప్పేటప్పుడు నా వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుందంటే, ఒకటి మనకి చాలా నాలెడ్జ్ ఉంటుంది, మనం సిఎంఏ క్లియర్ చేసాం, సిఏ క్లియర్ చేసాం, అలానే చాలా చదువుతాం, చాలా నాలెడ్జ్ మన బ్రెయిన్లో ఉంటుంది. బట్ స్టూడెంట్కి టు వాట్ ఎక్స్టెంట్ కావాలి అనేది నీకు తెలియాలి.
టు వాట్ ఎక్స్టెంట్ హీ నీడెడ్. వాడు వచ్చి కూర్చుంది విజ్ఞాన్ ప్రదర్శనకు కాదు, వాడు వచ్చి కూర్చున్నది టు క్వాలిఫై ఇన్ నెక్స్ట్ అటెంప్ట్. సో నేను ఎప్పుడు కూడా స్టూడెంట్ని పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకుని ఆలోచిస్తాను. ఎందుకంటే ఐ కేమ్ ఫ్రమ్ సేమ్ సిచ్యువేషన్ కాబట్టి నేను నీ ప్లేస్లో కూర్చొని ఆలోచిస్తా. మా స్టూడెంట్ ఎగ్జామ్ క్వాలిఫై కావాలంటే ఫస్ట్ వాడికి ఎగ్జామినేషన్ ట్రెండ్ అర్థం కావాలి. సో నేను కూడా ఏ క్లాస్ తీసుకున్నా ఫస్ట్ ఐ విల్ ఫాలో ప్రీవియస్ ఎగ్జామినేషన్ ట్రెండ్స్. లాస్ట్ 5 yearsలో ఏ చాప్టర్ నుంచి క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు, వెయిటేజ్ ఎంత ఇస్తున్నారు, నెక్స్ట్ టైం ఏది రావచ్చు, ఉన్న చాప్టర్స్లో లెవెల్ ఆఫ్ డెప్త్ టు వాట్ ఎక్స్టెంట్ ఉంది. సిఎంఈ ఇంటర్లో ఒక డెప్త్ ఉంటుంది, సిఏ ఇంటర్లో ఇంకోలా ఉంటుంది, వీడికి ఎంతవరకు సరిపోతుంది. సో ఫస్ట్ నేను ఐ డోంట్ వాంట్ టు టెల్ ఆల్ ద వాట్ ఎవర్ ఐ నో సార్. తెలిసిన మొత్తాన్ని చెప్పడం నా ఇంటెన్షన్ కాదు. స్టూడెంట్కి ఏం కాదు అదే చెప్తా. ఎందుకంటే కోర్స్ వాడికి కావాల్సింది క్వాలిఫికేషన్. బట్ అలా అని కాన్సెప్ట్ చెప్పనంటే 100% చెప్తాను సార్. కాన్సెప్ట్ లేకుండా నువ్వు క్వాలిఫై అవ్వవు. సో ఇక్కడ కూడా రీసెంట్గా బ్యాచెస్ క్లోజ్ అవుతూ ఉంటే మనకు కూడా ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే, బెటర్మెంట్స్ ఉంటే వాటిని కూడా రెక్టిఫై చేస్తూ ఉన్నాం. సో రీసెంట్గా మీ సీనియర్స్ గ్రూప్ 2 రాశారు. ఈసారి పేపర్స్ కొంచెం టఫ్గా వచ్చినా సరే ఐఎమ్ వెరీ షూర్ అండి, నాకు తెలిసిన ఒక 5 to 6 persons ఉన్నారు, డెఫినెట్లీ వాళ్ళు క్వాలిఫై అవుతారు. డెఫినెట్లీ క్వాలిఫై అవుతారు. లాస్ట్ టైం కంటే ఈసారి పాస్ పర్సంటేజ్ బాగా ఉండబోతుంది మన ఇన్స్టిట్యూట్లో కూడా. ఐ నో. సార్ మరి క్వాలిఫై అవ్వాలంటే ఎలా సార్ ఫ్రమ్ ది డే 1 ఉండాలి సార్? ప్రతి బ్యాచ్లో ఇదే చెప్తాం సార్. బట్ ఏంటంటే స్టూడెంట్ ఫస్ట్ డే ఆ బర్నింగ్ డిజైర్ ఉంటుంది, టైం ల్యాప్స్ అయ్యే కొద్దీ ఆటోమేటిక్గా ఆ డిజైర్ పోతుంది. సేమ్ సిచ్యువేషన్ నువ్వు మెయింటైన్ చేస్తే డైలీ క్లాసెస్కి వస్తూ ఈవెన్ సింగిల్ డే కూడా మిస్ అవ్వకూడదు. నువ్వు డైలీ క్లాసెస్కి వస్తూ క్లాసెస్ అయిపోయిన తర్వాత ప్రాపర్గా ఆ మన కరికులంని ఫాలో అయితే 100% క్వాలిఫై అయిపోతావు. ఓకేనా? ఇందాక ఒక పాయింట్ చెప్పడం మిస్ అయింది. సో ఇదంతా టీచింగ్ ఎలా ఉంటుంది సార్? స్టూడెంట్ ఫ్రెండ్లీ టీచింగ్ ఉంటుంది, డౌట్స్ ఉంటే మాట్లాడి ఇదంతా ఫైన్. బట్ కోచింగ్ కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్ ఎగ్జామ్ రాయడానికి ఒక 1.5 to 2 months గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో మరి స్టూడెంట్ చదువుకోవాలి. సో వీ విల్ కండక్ట్ రివిజన్ ఎగ్జామ్స్ అండి. రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. సో లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా బెటర్గా రివిజన్ ఎగ్జామ్ పేపర్స్ రావాలనే థాట్లో ఉన్నాం. ఇంకా బెటర్ పర్సన్ అపాయింట్ చేసుకొని సో ఆ ఎగ్జామ్ డిపార్ట్మెంట్ని ఇంకా స్ట్రెంథెన్ చేస్తున్నాం. ఎగ్జామ్ పేపర్ క్వాలిటీ కూడా హై లెవెల్ ఉండబోతుంది నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసరికి. సో ఆ వింగ్ని కూడా ప్రాపర్గా స్ట్రెంథెన్ చేస్తున్నాం. ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే స్టూడెంట్కి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, మనం చదివేది ఆర్ వి ఇన్ కరెక్ట్ ట్రాక్ ఆర్ నాట్ అనే కాన్ఫిడెన్స్ స్టూడెంట్కి వస్తుంది. సో రివిజన్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఓకే, సో ఆ పాయింట్ ఇందాక ఒకటి మిస్ అయ్యాను. సో నా టీచింగ్ వచ్చేసరికి మెయిన్ క్రైటీరియా అదేనండి. స్టూడెంట్ క్వాలిఫై అవ్వాలి, వాడికి కాన్సెప్ట్ చెప్పాలి, అలాగని ఆ కాన్సెప్ట్ మరీ హై లెవెల్ ఉండకూడదు. వాడు ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి ఎంతవరకు అంతవరకు ఇవ్వాలి నువ్వు. అలాగే అసలు ఏం చెప్పకపోయినా వాడు క్వాలిఫై అవ్వడు. ఫర్ షూర్ లాస్ట్ గ్రూప్ 2 మన దగ్గర చదివిన వాళ్ళు మెజారిటీ పాస్ అవుతారు సార్. ఐ నో దట్. ఐ నో ఒక 5 members డెఫినెట్గా క్వాలిఫై అవుతారు. రిమైనింగ్లో కూడా చాలామంది ఉన్నారు ఈసారి. లాస్ట్ టైం కూడా రిజల్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వన్, ఈసారి మన జరగబోయే గ్రూప్ 1 బ్యాచ్కి సంబంధించి ఆల్రెడీ మన దగ్గర
ఒక 3 గ్రూప్ 1 బ్యాచెస్ కంప్లీట్ అయ్యాయి న్యూ సిలబస్లో. ఐ మీన్ న్యూ సిలబస్ అంటే సిలబస్ అమెండ్ అయిన తర్వాత. సో ఆల్రెడీ మన దగ్గర మెటీరియల్ రెడీగా ఉంది. లాస్ట్ టైం గ్రూప్ 1 నేను చెప్పినప్పుడు క్లాసెస్ బాగా వెళ్ళాయి. ఒక చిన్న బెటర్మెంట్ ఏంటంటే, మనం అకౌంట్స్ చెప్పేటప్పుడు మనకి ఫస్ట్ చాప్టర్ ఒకటి ఉంటుంది సార్, అకౌంటింగ్ బేసిక్స్ అని. దాంట్లో సిఏ ఫౌండేషన్ ఆర్ సిఎంఏ ఫౌండేషన్ చాప్టర్స్ ఉంటాయి. జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, డెప్రిషియేషన్, బీఆర్ఎస్, రెక్టిఫికేషన్. ఈ చాప్టర్స్ని మనం జనరల్లీ ఒమిట్ చేస్తాం, ఇగ్నోర్ చేస్తాం. ఏదో ఊరికే అలా ఒక 1 or 2 hours చెప్పేసి ఓన్గా చదువుకోండి అమ్మా, అది మీకు ఆల్రెడీ ఫౌండేషన్లో ఉంది కదా, మీకు నాలెడ్జ్ ఉంటుంది, ప్రాబ్లం లేదు, అండ్ ఎగ్జామ్లో కదా ఇది ఇంపార్టెంట్ కాదు అని మనమే కదా ఎవరైనా సరే చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ టోటల్ ఫౌండేషన్ చెప్పాలి ఆ చాప్టర్ చెప్పాలంటే. సో అది ఓన్గా సెల్ఫ్ స్టడీ చాప్టర్ అది బేసిక్. ఎందుకంటే సీఎం ఇంటర్కి వచ్చిన మళ్ళీ జర్నల్, లెడ్జర్, నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్, మళ్ళీ గోల్డెన్ రూల్స్ అన్నీ అవసరం లేదు స్టూడెంట్, కానీ జస్ట్ ఇగ్నోర్ చేస్తారు. కానీ లాస్ట్ 2 అటెంప్ట్స్ నేను అబ్జర్వ్ చేశానండి, ఆల్మోస్ట్ 15 మార్క్స్ అక్కడి నుంచి అడుగుతున్నాడు. ఎక్కడ? డెప్రిషియేషన్ నుంచి, బీఆర్ఎస్, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. సో నేను ఈసారి ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఛాన్స్. నేను ఈసారి ఆ చాప్టర్స్కి కూడా మెటీరియల్ రెడీ చేస్తున్నాను, ఆ చాప్టర్స్కి కూడా క్లాసెస్ కండక్ట్ చేస్తాను, క్లాసెస్ తీసుకుంటాను. సో ఏవైతే మనం క్లాసెస్ ఇంతకుముందు ఆర్ బయట చెప్పలేదో ఆ చాప్టర్స్ కూడా ఈసారి చెప్తున్నాం. కానీ చిన్న పాయింట్ ఏంటంటే, జనరల్లీ బ్యాచ్ కమెంట్స్ అయిన తర్వాత ఒక 1 week to 10 days సిలబస్ కొంచెం స్లోగా చెప్తాం. ఎందుకంటే న్యూ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, సో మళ్ళీ ల్యాక్ అవుతుందని. ఈసారి అకౌంట్స్ వరకు ఈ రూల్ అప్లికబుల్ ఏంటంటే, సిలబస్ స్లోగా చెప్పనండి, అలాగని స్పీడ్గా కూడా చెప్పను, నార్మల్ వేలోనే నేను ఆ ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేస్తాను. క్లాసెస్ మిస్ అయిన వాడు వీడియోస్ వింటాడు, వినకపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే అవి ఫౌండేషన్ చాప్టర్సే. మరి మీరు ఎందుకు చెప్తున్నారు సార్? ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్. నా సైడ్ నుంచి, ఇన్స్టిట్యూట్ సైడ్ నుంచి, అరే ఒక చాప్టర్ చెప్పలేదు ఎగ్జామ్లో వచ్చింది అన్న క్వశ్చన్ రాకూడదు, అన్న మార్క్ రాకూడదు. దట్ ఈస్ ద రీజన్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఐ విల్ స్టార్ట్ అకౌంటింగ్ బేసిక్స్ చాప్టర్ నెంబర్ 1. ఎందుకంటే రీసెంట్గా బాగా స్కోర్ వస్తుంది, అక్కడ నుంచి వెయిటేజ్ వస్తుంది ఎగ్జామినేషన్లో. అఫ్కోర్స్ అవన్నీ మీకు తెలిసిన కాన్సెప్ట్సే, బట్ నా స్టైల్లో టీచింగ్ ఉంటుంది. ఒక పాయింట్ ఒక్కోసారి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే కమ్యూనికేట్ చేయండి. ఈసారి వీఆర్ ప్రిపేరింగ్ మెటీరియల్ ఫర్ దట్ చాప్టర్ అండ్ వీఆర్ కండక్టింగ్ క్లాసెస్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. ఐ విల్ స్టార్ట్స్ విత్ డెప్రిషియేషన్ అండ్ బీఆర్ఎస్ అండ్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్, ఫైనల్ అకౌంట్స్ కూడా మాట్లాడుకుందాం. ఓకేనా? యా. సో ఇన్స్టిట్యూట్ గురించి ఒక 4 డిఫరెన్సెస్ చెప్పాను కంపేర్ టు అదర్ పీపుల్, అండ్ మై వే ఆఫ్ టీచింగ్ స్టైల్ గురించి చెప్పాను. నేను ఎంత చెప్పినా అది డబ్బా కొట్టుకున్నట్టుండదు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు టెల్ ఎనీథింగ్. ఫ్యూచర్లో నీకే క్లారిటీ వస్తుంది. అండ్ పాయింట్ నెంబర్ 3 ఈజ్ అబౌట్ అవర్ సబ్జెక్ట్. సిఎంఏ ఇంటర్ గ్రూప్ 1లో మన సబ్జెక్ట్ పేపర్ నెంబర్ 6 అకౌంట్స్. అలానే పేపర్ నెంబర్ 5లో ఒక 2 to 3 చాప్టర్స్, సో అది నెగ్లిజిబుల్ అనే చెప్పాలి. పేపర్ నెంబర్ 6 అండి. ఓకేనా? ఆల్రెడీ గ్రూప్ 2 చదివాను సార్, నీకు కొంచెం ఐడియా ఉంటుంది. ఫౌండేషన్ అయిపోయింది సార్, నీకు నా స్టూడెంట్ కాదు కాబట్టి నీతో కొంచెం మాట్లాడాలి. మన స్టూడెంట్స్ కాని వాళ్ళతో మెయిన్, ఆర్ వీడియో వాచ్ చేసే పీపుల్తో అయినా. సార్ అసలు ఈ అకౌంట్స్ అనే సబ్జెక్ట్కి ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటి? మనం సిఎంఏ ఇంటర్ చదివేటప్పుడు అసలు సిఎంఏ అనే ఈ సిలబస్లో
అకౌంట్స్ అనే సబ్జెక్ట్ ఉన్నప్పుడు ప్రామినెన్స్ ఏంటి, వై షుడ్ వి లెర్న్ అకౌంట్స్, అకౌంట్స్ ఎందుకు చదువుకోవాలి ఈ సీఎం ఇంటర్ గ్రూప్ 1లో ఆర్ గ్రూప్ 2లో ఎందుకు చదువుకోవాలి సార్ అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వాలిఫై అవ్వాలంటే పేపర్ క్లియర్ చేయాలి, సో చదువుకోవాలి. క్వాలిఫికేషన్ కోసం చదవాలి, ఓకే. సో ఇన్స్టిట్యూట్ వాడు ఎందుకు ఈ సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు, ఇక్కడ ఎందుకు ఇన్కార్పొరేట్ చేశాడు అంటే, సార్ మీ అందరికీ తెలుసు, స్పెషల్లీ మా గ్రూప్ 2 వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఈ రోజుల్లో కంపెనీస్కి ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ చాలా ఎక్కువైపోయిందండి, స్పెషల్లీ షేర్ మార్కెట్లో. ఈరోజు ఆల్మోస్ట్ ఇండియన్ ఎకానమీ మోర్ దెన్ 60% ఆఫ్ ది పీపుల్ షేర్ మార్కెట్ పైనే డిపెండ్ అయి ఉన్నారు. షేర్ మార్కెట్లో పర్ డే క్రోర్స్ ఆఫ్ రూపీస్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఈ షేర్ మార్కెట్కి రిలేటెడ్ అంటే కంపెనీ గురించి తెలియాలి సార్ నీకు. అసలు కంపెనీస్ అంటే ఏంటి అది మీకు గ్రూప్ 2లో మాట్లాడతారు. సో గ్రూప్ 1 వరకు వచ్చేసరికి నువ్వు రేపు పొద్దున్న క్వాలిఫై అయిపోయిన తర్వాత నువ్వు జాబ్ చేయాల్సింది, నీకున్నటువంటి ఆపర్చునిటీస్ ఆర్ ఆల్టర్నేటివ్స్ ఏంటంటే, ఎయిదర్ నువ్వు ఓన్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి, లేదా జాబ్లో జాయిన్ అవుతావు. జాబ్లో జాయిన్ అవ్వడం అంటే ఎక్కడ జాయిన్ అవుతావు సార్, కంపెనీలో జాయిన్ అవుతావు. నీకు ఇచ్చే వర్క్ ఏంటి కంపెనీలో, డెఫినెట్లీ ఏ కాస్ట్ అకౌంటెంట్గానో లేదా ఒక సిఈఓగానో ఇలా నీకు రిలేటెడ్ టు ఫైనాన్స్ ఆర్ కాస్టింగ్ ఇస్తారండి. నీ దగ్గరికి వచ్చి, సార్ మన కంపెనీ కాస్ట్ ఎక్కువైపోతుంది, రెడ్యూస్ చేయాలి, ఎలా చేద్దామని చెప్పండి అంటారు. సో నీకు తెలియాలంటే నువ్వు ఫస్ట్ ఏం చేయాలి, వాళ్ళు నీకు ఏమి నీ చేతుల్లో ఒక బుక్ పడేస్తారు, అంటే దే విల్ గివ్ యూ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, వాళ్ళ బ్యాలెన్స్ షీట్ని మొహాన్ పడేస్తారు. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ చేస్తారు సార్ అంటే, దీన్నే అకౌంట్స్ అంటారు, బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సింపుల్గా మాట్లాడాలంటే, నువ్వు రేపు పొద్దున్నే క్వాలిఫై అయిన తర్వాత నువ్వు చేసే వర్క్ ఈజ్ రిలేటెడ్ టు అకౌంట్స్ అండి. సో దట్ ఈస్ ద రీజన్ యూ హ్యావ్ టు లెర్న్ అకౌంట్స్. సిఎంఏ అండ్ సిఏలో మెయిన్గా 2 సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ సార్. ఒకటి అకౌంట్స్ అండి, 2 ఆడిట్. అకౌంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, దానికోసం మనం అకౌంట్స్ చదువుకోవాలి సార్. ఆ ప్రిపేర్ చేసిన అకౌంట్స్ చెక్ చేయాలి, నువ్వు ఎలా చెక్ చేయాలి అనేది ఆడిట్ చెప్తుందండి. ఈ 2 సబ్జెక్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ద రీజన్ మనకి అకౌంట్స్ని గ్రూప్ 1లో ఇంట్రడ్యూస్ చేశాడు, గ్రూప్ 2లో అడ్వాన్స్డ్ లెవెల్లో కంపెనీ అకౌంట్స్ ఇంట్రడ్యూస్ చేశాడు. అండ్ ఎవరైతే మన స్టూడెంట్స్ ఉన్నారో సిఎంఏ ఇంటర్ గ్రూప్ 2 అయిన వాళ్ళు, సార్ సిఎంఏ ఇంటర్ గ్రూప్ 2 అకౌంట్స్ కంటే గ్రూప్ 1 అకౌంట్స్ ఈజ్ వెరీ 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 ఈజీ. ఎందుకంటే గ్రూప్ 1 అకౌంట్స్లో ఈజ్ మోర్ ఫ్రమ్ ఫౌండేషన్ అండి. అకౌంటింగ్ బేసిక్స్ ఒక 15% ఉంటుంది. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉంటాయి సార్, హైర్ పర్చేజ్ అని, ఎన్పిఓ అని, అలాంటి ఒక 4-5 చాప్టర్స్ వదిలేస్తే ఈజీగానే ఉంటుంది. కాకపోతే సిలబస్ ఎక్కువ సార్, ఎందుకంటే మనకి గ్రూప్ 2 అకౌంట్స్ అనేది ఓన్లీ 50 మార్క్సే. గ్రూప్ 2 అకౌంట్స్ 50 మార్క్స్, బట్ గ్రూప్ 1 అకౌంట్స్ 100 మార్క్స్ పేపర్ అండి. టోటల్ 100 మార్క్స్ అకౌంట్సే ఉంటుంది. సో సిలబస్ కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ ఈజీనే. ఇక్కడ షేర్ మార్కెట్స్ ఉండవు, ఇన్సూరెన్స్ కంపెనీ ఉండదు, ఎలక్ట్రిసిటీ ఉండదు, బ్యాంకింగ్ ఉండదు, డిబెంచర్స్ ఉండవు, షెడ్యూల్ 3 ఉండదు, బట్ నెంబర్ ఆఫ్ చాప్టర్స్ ఎక్కువ ఉంటాయి. సో లెంతీ బికాస్ ఆఫ్ 100 మార్క్స్ పేపర్ కదా, దానికోసం. ఓకేనా? సో నేను రేపటి నుంచి we will discuss about accounts. ఒక 2 నుంచి 3 క్లాసులు అసలు అకౌంట్స్ అంటే ఏంటి అని స్టార్ట్ చేస్తాను సార్. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా వినొచ్చు.
ఈరోజు క్లాస్ వరకు మాత్రం ఒకసారి చెప్పిన క్లాస్ మొత్తాన్ని సినాప్సిస్గా మాట్లాడుకోవాలంటే, పాయింట్ నెంబర్ 1లో నేను కన్వే చేయాలనుకున్నది అదర్ ఇన్స్టిట్యూట్స్ కంటే కూడా మన ఇన్స్టిట్యూట్ చాలా 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 బెటర్. సార్ ఒక పాయింట్ నేను మిస్ అవ్వలేదు సార్, మాట్లాడడం కరెక్టా కాదా అని ఆగిపోయానండి, బట్ మాట్లాడతాను సార్. ఒక స్టూడెంట్ మెజారిటీ మీలో కూడా మెజారిటీ స్టూడెంట్స్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటారు సార్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టూడెంట్ వాడికి డెఫినెట్లీ ఫీజు అనేది ఒక బిగ్ థింగ్ అండి. ఫినాన్షియల్లీ స్టేబుల్గా ఉండే ఫ్యామిలీస్ అయితే కనుక వాళ్ళు పెద్దగా ఫీజు గురించి థింక్ చేయరు. బట్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ డెఫినెట్లీ వాళ్ళకి ఫీజు అనేది చాలా పెద్ద మ్యాటర్ అండి. మనం ఇన్ని కోర్సెస్ ప్రొవైడ్ చేస్తూ ఫీజు అనేది రీజనబుల్గా ఉందండి. వెన్ వీ కంపేర్ విత్ అదర్ పీపుల్ డెఫినెట్లీ దిస్ ఈజ్ రీజనబుల్. దానికంటే మరి ఎవరో తక్కువకి ఇస్తున్నారు సార్, 10,000కి ఇస్తున్నారు, 20కి ఇస్తున్నారు, అలా ఎవరైనా మీకు ఆఫర్ చేస్తే అవి రెగ్యులర్ క్లాసెస్ కాదు, అవి క్రాష్ బ్యాచ్ కోర్సెస్. అంటే వాళ్ళు టోటల్ చాప్టర్ చెప్పడు, ఒక అరగంటలో కాన్సెప్ట్ చెప్పేస్తాడు, ఒక 2 ప్రాబ్లమ్స్ చెప్తాడు, అయిపోయింది చాప్టర్. సో పూర్తిగా తెలుసుకోకుండా జాయిన్ అవ్వద్దు. ఇక్కడ కూడా అంతే సార్, డోంట్ బిలీవ్ మీ, వచ్చి ఎంక్వైరీ చేయి. మన ప్రీవియస్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ వీడియోస్ ఆర్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్, అవి కూడా చెక్ చేయి. అండ్ ఇఫ్ యూ వాంట్ డైరెక్ట్లీ కమ్ అండ్ కాంటాక్ట్ our old students or consult with the management, they will give you more details. సో అలా మరీ ఫీజ్ అంత తక్కువ ఇస్తున్నారు అంటే డెఫినెట్లీ దోస్ ఆర్ నాట్ రెగ్యులర్ బ్యాచ్ కోర్సెస్, దోస్ ఆర్ క్రాష్ బ్యాచ్, షార్ట్ టర్మ్ బ్యాచెస్, క్రాష్ బ్యాచ్. అక్కడ ఫుల్ కాన్సెప్ట్ ఉండదు, ఫుల్ ప్రాబ్లం. మన దగ్గర నేనైతే ఆల్మోస్ట్ ప్రతి ప్రాబ్లం కవర్ చేస్తాను సార్. నేనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి సాయి సార్ అయినా గిరిధర్ సార్ అయినా ప్రతి ప్రాబ్లం కవర్ చేస్తామండి. 1 ప్రాబ్లం కూడా మన బుక్ నుంచి మిస్ అవ్వదు, క్వశ్చన్ బ్యాంక్ నుంచి. సేమ్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ బోర్డు బుక్. సో ఫీజు అనేది రీజనబుల్. మీరు ఫీజు గురించి దాని గురించి మన వాళ్ళతో మాట్లాడండి, మేనేజ్మెంట్తో, వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు. సో ఫైనల్లీ you have to take decision. I know you will take a wise decision. If you are joining here or else somewhere else, no problem. So I want to tell you one thing. వేరే దగ్గర జాయిన్ అయితే నువ్వు నీ అటెంప్ట్ జూన్లో రాయలేవు, డిసెంబర్లో రాయాలి, అదొకటి గుర్తుపెట్టుకో. సరే ఇక్కడికి వచ్చి జూన్లో ఎగ్జామ్ రాయాలి అంటే ఈ షార్ట్ టర్మ్లో పాసిబుల్ అవుతుందా? ఎస్ అవుతుంది, బట్ కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి. నువ్వు ప్రాపర్గా క్లాసెస్కి వచ్చి ప్రాపర్గా ఇఫ్ యూ ఫాలో అవర్ రివిజన్ ఎగ్జామ్స్ డెఫినెట్లీ క్వాలిఫై అవుతావు. రేపటి క్లాసులో మనం ఇంకా మాట్లాడుకుందాం. రేపటి క్లాసులో ఒక 5 minutes ఎలా క్లాసెస్ ఫాలో అవ్వాలి, ఎలా చేస్తే మనం గ్రూప్ 1 క్లియర్ చేయొచ్చు అది ఒక 5 minutes మాట్లాడుకొని దెన్ అకౌంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఎస్ సార్. హ్యావ్ ఏ గ్రేట్ డే. ఎవరైనా న్యూ స్టూడెంట్స్ ఆర్ ఓల్డ్ స్టూడెంట్స్, ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ ఎనీథింగ్ ఐఎమ్ హియర్ సార్, మీరు అడగచ్చు. ఎనీ డౌట్స్ విత్ రెస్పెక్ట్ టు అకాడమిక్స్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్ ఫ్యాకల్టీ ఆర్ సబ్జెక్ట్స్, ఎనీ డౌట్ ఐఎమ్ హియర్ టు గివ్ రిప్లై సార్. Especially new students, if you want to ask me anything, you can. Any doubt, there is no other kind of restrictions. Nothing? Aim levu ante I will leave the meeting. Okay na? Mainly
Chandana or else Sri Kavya. Okay, yeah sir. సో ఒక న్యూ స్టూడెంట్స్ ఒక 2 to 3 అకౌంట్స్ క్లాసెస్ విన్న తర్వాత మీకు క్లారిటీ వస్తుంది వాట్ ఈస్ మై వే ఆఫ్ టీచింగ్ అని. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హ్యావ్ ఏ గ్రేట్ డే. ఆల్ ది బెస్ట్.